హాయ్ హలో వెల్కమ్ టు మోమ్స్ డైలీ లైఫ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమాటో బాత్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక 1 కప్పు రవ్వ తీసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేడయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగాక కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. మరొకసారి కలుపుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా మగ్గాక 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. అలాగే ఇందులో చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలను కూడా వేసి మరొకసారి కలిపి ½ టీ స్పూన్ పసుపు కూడా వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆయిల్ ఇలా తేలాక మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోని 3 కప్పుల దాకా వాటర్ని పోసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టి వాటర్ని బాగా మరిగించాలి. ఇలా మరిగాక నేను చూపిస్తున్న విధంగా ఇందాక వేయించుకున్న రవ్వను ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే టమాటో బాత్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.